ఈ దీక్షకు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. పేరు ధర్మ సమాజ్ పార్టీ. ఇది ధర్మంగా పోరాటం చేసే ప్రతి ఒక్కరికి మద్దతుగా ఉంటుంది. మీ యొక్క డిమాండ్లు కూడా ఖచ్చితంగా ధర్మబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి కాబట్టి మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో మద్దతు ప్రకటిస్తూ ప్రతి జిల్లాలో కూడా మరి ధర్మ సమాజ్ పార్టీ నుంచి మద్దతుగా ఉంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా మీకు మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. మీ అందరికీ నిన్న మొన్న ఇక్కడ పక్కనే టెంట్ వేసుకొని మేము కూడా ఒక దీక్ష రీలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఆ దీక్ష ఏంది అని అంటే విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనేటువంటి ఈ 5 అంశాలు ప్రజలందరికీ కావాలి అని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు? మనిషికి కావలసినటువంటి అవసరతలు ఈ 5. అందులో ఉన్నటువంటి మొదటి అంశమే విద్య. ఆ విద్యలో పనిచేస్తున్నటువంటి మీరు ఈ రోజు రోడ్డు ఎక్కడం అనేది ఇది ప్రభుత్వము సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఒక విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి మాకు కూడా హక్కులు కావాలి, మాకు న్యాయం కావాలి అని రోడ్ ఎక్కుతున్నాడు అని అంటే మరి ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ విద్యను నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు మరి ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఇంత తెలంగాణ రాకముందు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనేవి ఉండొద్దు అని ఆయన చెప్పి ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా ఈ యొక్క వ్యవస్థను పట్టించుకోకుండా పోయిండు. అదే విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మీరు వరంగల్లో దీక్ష చేస్తా ఉంటే ఖచ్చితంగా మేము వచ్చిన 100 రోజులలో చేస్తామన్నాడు. మీద ఊసేలేదు కాబట్టి ఆయన గుర్తు చేయడానికి ఈరోజు మనం చేస్తా ఉన్నాము. మీలాగే అనేక ఉద్యోగులు కూడా ఈ రోడ్ ఎక్కిరు. అందులో కొంతమందిని గుర్తు చేస్తా. ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్లు ఎక్కిరు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు రోడ్ ఎక్కిరు, విఆర్ఏలు రోడ్ ఎక్కిరు. అందరూ ఇట్లా ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు రోడ్ ఎక్కి ధర్నా చేసిర్రు. మేము ప్రతి ఒక్కళ్ళకు మద్దతు తెలియజేసినాం. వాళ్ళందరికీ చెప్పినటువంటి ఒకే విషయం ఏంటి అని అంటే మనము రోడ్డెక్కి ధర్నా చేసి రాస్తారోకోలు అవి చేస్తేనే కాదు, రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళను తింగే సత్తా మనకు ఉంది అని వాళ్ళకు తెలియజేసినప్పుడు మాత్రమే వాళ్ళు మన గురించి పట్టించుకుంటారు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినాం. అందుకనే వాళ్ళు మునుగోడు పోయిర్రు, మునుగోడులో నామినేషన్ వేసిర్రు. అదేవిధంగా నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు జరిగితే అక్కడికి పోయి అక్కడ నామినేషన్ వేసిర్రు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటి అని అంటే మా రాజ్యంకు ఏ విధమైనటువంటి ఆటంకం జరగద్దు, ఒకవేళ మా రాజ్యానికి ఆటంకం కలిగిస్తురు అని వాళ్ళు గమనిస్తే మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అందుకనే మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది రాజ్యం మీద పోరాటం ఏ విధంగా ఉండాలంటే వాళ్ళ సీట్లను కదిలించే స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం తప్పుకైతాము. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ డిమాండ్లు అన్నింటినీ కూడా న్యాయబద్ధమైనవి. చాలా మంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా మరి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సాధ్యమయ్యేలా సాధ్యం కావాలి అని అంటే ఇది ఒక 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు చేసి విరమించుకుంటే మనము ప్రాబ్లం సాల్వ్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా గమనిస్తుంది. మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ మీరు నిజంగా మీరు పోరాటం చేస్తున్నటువంటి సమస్యలు అన్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు కూడా అంత మేధావి వర్గం సపోర్ట్ గా ఉంటది. ధర్మ సమాజ్ పార్టీగా మేము కూడా మద్దతుగా ఉంటాం. అవసరమైతే పెద్ద ఎత్తున ముందుండి నడిపించేంత పెద్ద స్థాయిలో కూడా కార్యాచరణ రూపొందిస్తే ఖచ్చితంగా వచ్చి పాల్గొంటామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరు మాకు సపోర్ట్ ఉంటామంటే నేను ఇంకా చేస్తామండి.